రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది. అభివృద్ధి చేసిండా మళ్ళా ఏం చేసిండు అని అన్నాడు. అంటే నాకు మళ్ళా ఆ పేరు అర్థం కాలే. ఏమో పేరు అన్నారన్న మీరు, ఎవరు ప్రధానమంత్రి పేరు అని అన్నారు. అదే మొదటి ప్రధానమంత్రి. అయితే నాకు ఆయన పేరు నెహ్రూ అని తెలియదు. ఆయన ముద్దుగా పూల్వాలా చాచా అని పిలుచుకుంటా. నాకు ఎందుకు తెలియదు అని అంటే వచ్చుడే ఇప్పుడు మొఘల్ సల్తనత్ ఎంత పాకిందో ఓడికి తెలియదు. ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎట్లేలినరు, ఎంత పాకినరు, వాళ్ళ రాజ్యాంగం అనేది తెలియదు. కాకపోతే గులాబ్ పువ్వు పెట్టుకొని భారతీయులందరినీ గులాంలు చేసింది ఎవరు అని అంటే పూల్వాలా చాచా. ఈయన ఏం చేసిండు అని అంటే మీ అందరు పరేషాన్ దూరం చేస్తానన్నాడు. షేర్వాణి వేసుకున్నాడు, అందులో గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు. ఆ గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు. ఆ వేడికి గులాబ్ పువ్వు ప్రేమకు చిహ్నం కదన్నా. మీరు ప్రేమ అంటారు, నేను అది గులాంగిరి ప్రేరణ అంట. అది పెట్టుకున్నాడు. అది వాడిపోయినప్పుడల్లా కనాట్ ప్లేస్ పోతుండే 20,000 రూపాయలు ఆ రోజుల ఖర్చు చేస్తుండే. ఆ గులాబ్ పువ్వు చరిత్రనే చెప్తున్నా నేను ఇంకా రాజ్యాంగంలోకి దిగలే, వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమాలకు దిగలే, ఏం చేయలే, ఓన్లీ గులాబ్ పువ్వు గురించే మాట్లాడుతున్నా. ఈ గులాబ్ పువ్వు కోసం కనాట్ ప్లేస్కి పోయి ఒకడు డాక్టర్ లెక్క తెల్ల కోటేసుకుంటుండే, ఆడు నిలబడుతుండే. ఏమైందంటే చాచా పువ్వు ఎండిపోయింది అనగానే ఒకడు మళ్ళీ గంపలకైనా పువ్వులు ఇస్తుండే, మనోడు పోయి పెట్టుకుంటుండే. ఇట్లా రోజుకు ఒక 5-6 సార్లు పూలకు రోజుకి 20,000 ఖర్చు చేసిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఈడ ఫస్ట్. ఇవాళ ఆయన సుపుత్రులు చాలామంది మాట్లాడతారు ఈవీఎంలు హ్యాక్ అయినాయి అని. వెనకడికి ఎట్లొచ్చిండో ఆయన 15 మంది ఎవరో ఉంటే 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వేసి ఉక్కు మనిషికి, ఈ తిక్క మనిషికి 3 ఓట్లు కూడా పడలే, అవి కూడా రిఫ్రెయిన్ అయినాయి. ఈ తిక్క మనిషికి ఏదో లెక్క ఉన్నదని, ఈయన ఏదో జర ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడని, ఇంగ్లీష్ మాట్లాడినందుకు జర గాంధీ గారు కొంచెం ఈయనని మోటివేట్ చేస్తే ఈయన అన్నే మోటివేట్ చేసిండు కదా అని మొత్తం కాందాన్ని తెచ్చుకున్నాడు. ఇక పక్కకు కూర్చోబెట్టుకొని ఎట్లా చేసిండంటే, అంటే నేను చెప్పాలని అంటే చాలా రాజ్యాంగబద్ధంగా కూడా చెప్పొచ్చు, కాకపోతే వెనుకకు నాకు సుదర్శన చక్రం కనిపించింది, దాన్ని మించిన శక్తి కవచం నాకేముంటుందని చెప్పి నేను షురువు చేసిన. ఇక అయిందల్లా అవుతుంది, నిన్న మునిగినాక సలేందుకు ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేద్దామని చెప్తున్నా. మీరు 1951 అని అన్నారు కాబట్టి మన చాచా ఏం చేసిండు తెలుసా మీ అందరికీ? మన చాచా ఏం చేసిండంటే ఫాదర్ ఆఫ్ ది నేషను మహాత్మా గాంధీ గారికి బిరుదు ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేనేం బిరుదు ఇచ్చుకోవాలో చాచాకు సమజ్ కాలే. ఎవరు చెప్పిర్రో ఏం చేసిర్రో తెలియదు కానీ నేను చాచా అయిపోయిండు. ఎవరిని అడిగైనా అని అంటే నాకైతే చాచా కాలే. ఇంత హీనమైన చరిత్ర నాకు చాచాలు ఎవరు లేరు. సో నేనైతే ఒప్పుకోను. 1951లో ఏమైందనంటే చాచాకు ఫస్ట్ ఒక झटका తగిలింది. ఏం తగిలిందంటే అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని ఉండే, మీరు ఇన్నే ఉంటారు. అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని డైరెక్ట్ తీసుకొని వచ్చి దించేసిండు. నేను చెప్పినా మీరు వినాలి అని అన్నట్టు చెప్పిండు. అయ్యో మేమందరం ఇక మళ్ళీ ఇన్పుట కూర్చున్నాము స్వతంత్ర భారతదేశంలో, ఇక నువ్వే దిగొచ్చినావు, నీ గులాబ్ పువ్వు వాడిపోయినట్టు నీ జీవితం కూడా వాడిపోవాలని శాపనాలు అప్పటికైనా షురువు అయినాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే కోర్టులు తీర్పిస్తే కూడా కోర్టులు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నాయి, కోర్టులకు ఎందుకు హక్కు, నేను చెప్పింది నడవాలా అన్న ఫస్ట్ లొల్లి 1951లో బీజం నాటింది పూల్వాలా చాచా. ఇప్పుడు నేను రిఫ్లెక్షన్ ఛానల్కి మళ్ళీ నేనేమన్నా పుకార్ ఇచ్చినా లల్కార్ ఇచ్చినా పాపం మన అమోఘన్నకు జర మళ్ళీ దమ్కిలు పడతాయి కామెంట్లల్లో, కానీ నేను ఇస్తా. డిస్క్లైమర్ ఏందని అంటే గిరీష్ ధరముని మీదికి రావాలి అవన్నీ. సో నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ చరిత్ర చెప్తున్నా, ఎవరెవరు కౌంటర్ ఇస్తారో వాళ్ళందరినీ చూడమంటున్నా, రెడీగా అమ్మంటున్నా, 2 రోజులు టైం కూడా ఇస్తా, తర్వాత నన్ను రమ్మంటున్నా. 1954లో కూడా ఏమైందంటే ఇట్లనే కోర్టులు ఇంటర్ఫియర్ చెప్తున్నాయని ఏం చేసిండు, కోర్టుల ఇంటర్ఫియరెన్స్ ఏంది అని చెప్పి 4th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు. మనం ఎప్పుడు 1975 ఎమర్జెన్సీ కాడికనే యాక్ట్ చేస్తాం. 4th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పూల్వాలా చాచా. లొల్లి షురు చేసిందే మనోడు. మళ్ళీ ఎట్లా చెప్తారనంటే ఇంకొకటి, మీరు నాకు డైరెక్ట్ ఈడికేని ఇచ్చిర్రు, జర్ర నేను వెనకపోతే
జర్ర స్వతంత్రం అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ వెనుకకు పోతే మనం అందరం ఫ్రీగానే ఉండే. స్వతంత్రం వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయినాక మనం డమ్ అయినాం. ఆ ఫ్రీ అనేది డమ్ అయిపోయింది, డమాల్ అయిపోయింది. స్వాతంత్రానికి తంత్రం కట్టిండు, గాంధీ తంత్రం అని. ఇక వీళ్ళ పుస్తకాలు కొన్ని ఉంటాయి, మీకు చెప్పిపోతా. రెమినిసైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని ఉంటుంది. ఇది నేను రాయలే, నేను రాస్తే చాచా మీద చాలా ఘోరంగా రాస్తా. ఇది చాలా సభ్యతగా మాట్లాడుతున్నా. సౌమిని, సాంప్రదాయని, సుప్పిని అంటారు కదా, ఓ గాళ్ళ లెక్క మాట్లాడుతున్నా. జనరల్గా మన క్యారెక్టర్ ఇది కాదు. ఇలా కూర్చిచ్చినావు, నా పక్కన గుసబెట్టుకున్నావు, వెనక సుదర్శన చక్రం దేవుడు ఉన్నాడు, భయానికి మాట్లాడుతున్నా. ముంగట నాకంటే డైనమిక్ హీరోలు ఛత్రపతి శివాజీ మహారాజ్ని ముంగట పెట్టుకొని నేను పరాక్రమం చూపెట్టలేను. కేవలం పరిచయం చేస్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఈడ స్టార్ట్ అయితే ఈయన లొల్లి ఎక్కడుండేనంటే, స్వతంత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు, అంటే ఆ స్వతంత్ర సమరయోగంలో అందరూ పనిచేసి ఫ్రీడమ్ స్ట్రగుల్ అలా అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు అందరినీ లోపల జైల్లో వేసిర్రు. కాలాపానీల పాపం ఇప్పుడు అన్నలు మాట్లాడినట్టు మన స్వతంత్ర వీర్ సావర్కర్ కానీ ఏ రకంగా అవమానించిండ్రు, ఆయనకు చేసిన నరకయాతన అనేది మనం మర్చిపోలేం. ఈ చాచాను అరెస్ట్ చేస్తే మాత్రము భార్యా పిల్లలకు లెటర్ రాసుకోనికే పెన్ను పేపర్లు ఇచ్చిర్రు బ్రిటిషర్లు. ఈ మసాలా ఎందుకు వచ్చింది పూల్వాలా చాచాకు సడన్గా? అంటే నువ్వు కోవర్టా లేకపోతే భారతీయ పౌరుడువా లే సైనికుడువా? ఫస్ట్ క్వశ్చన్ ఈడికని స్టార్ట్ అవుతుంది. ఈడ స్టార్ట్ కాగానే ఏం చేసిండంటే, నేను నా కూతుర్ని రాజకీయాలకు దించా, అది అన్నిటికీ తీసుకోబోతుండే. నేను మీకు ఇప్పుడు చరిత్ర పరిచయం చేస్తున్నా, బుక్కులకి ఏం తీసుకొని పేజీ నెంబర్లు కూడా చెప్తా కాంగ్రెస్ వాళ్ళు వస్తే. మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ చేయాలి కదా. రెమినిసైన్స్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని నెహ్రూ పిఏ రాసిండండి బుక్. ఇది ఎంఓ మతాయి అయిన పేరు. ఆ బుక్ను బ్యాన్ చేసిరు తెలుసా మీకు? ఇప్పుడు అమెజాన్ మీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, మీరు కొట్టి చూడండి, రెమినిసైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని కొడితే 5,000 రూపాయలు. అది వేరే దేశాలకే రావాలి, ఇడియాలు రాదు, అది ఆడికేం రావాలా. ఇగో ఇట్లుంటుంది పరిస్థితి. ఈడ స్టార్ట్ అయింది. ఈడ స్టార్ట్ అయినాక బిడ్డని తీసుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు వేసిండు. మళ్ళీ భారత యూనివర్సిటీ లేకుండానా? ఐఐటీలు కడితేవి, ఐఐఎంలు కడితేవి, కట్టలు కడితేవి, అన్ని కడితేవి. మళ్ళీ మీ కూతురు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎందుకు పోతానన్నది. సరే పైసలు కట్టి పంపినావు, ఆమె చదివిందా? ఆమె చదవలే. చదవకపోతే శాంతినికేతన్కి తెచ్చేసినావు. అసలు వద్దే వద్దు కేసీఆర్ భాషలలో చెప్పాలంటే, మీ బతుకులు చేయడం మీ చదివే ముఖాలు కాదు అని చెప్పి శాంతినికేతన్లకు కూడా ఆమె నిలగొట్టిరు. ఇవి చరిత్ర, దిస్ ఈజ్ హిస్టరీ. ఇక వీళ్ళు చాలా పెద్ద ఎడ్యుకేషనిస్టులు. ఈడ ఉన్న మన నాంపల్లి దగ్గర గాంధీ భవన్ దగ్గర ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ చరిత్ర అంటారు. ఆ ఇంద్రమ్మ చరిత్ర ఏందో నాకు ఇంతవరకు అర్థం కాదు. సో ఇప్పుడు పూల్వాలా చాచా కాడికని పూల్వాలా చాచా కూతురు కాడికి వస్తే బ్రీఫ్గా పోతున్నా. పోతే ఇక ఈమె వచ్చింది. ఈమె శాంతినికేతన్లోకి వెళ్ళిపోయినాక ఈమె పెద్ద డిప్రెషన్ క్యాండిడేట్. మజా కడతలే, నేను సీరియస్గా చెప్తున్నా. ఈమె డిప్రెషన్ క్యాండిడేట్. ఈమెను ఎవరేమన్నా అన్నారా అని అంటే ఎక్కడ లేని ఈగో స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు రాజకీయాలలో దిగినాక ఈగో అనే ఒక స్పెల్లింగ్కి ముంగట డబ్ల్యూ యాడ్ చేయాలి, వీగో అని. డిప్రెషన్ క్యాండిడేట్, ఈగో క్యాండిడేట్. డిప్రెషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఈగో. ఓకే. ఇది మన అది ఏమంటారు, డోలో 650 కదా. నెత్తి నొప్పి వచ్చినా వేసుకుంటాం, జ్వరం వచ్చినా వేసుకుంటాం, పారాసిటమాల్. సర్వరోగం కేసీఆర్ చెప్పినాడు, పారాసిటమాల్ కోవిడ్ పోతుందని అన్నాడు కదా. సో డిప్రెషన్ పోవాలనంటే చరిత్ర చదవాలి. ఈమె కంటే డిప్రెషన్ నాది కాదు, జిందగీ అని ఉంటుంది.